చెన్నైలోని మున్సిపల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికురాలు చెన్నై రోడ్లు అంటే శుభ్రం చేస్తూ ఉంటే క్లీన్ చేస్తూ ఉంటారు, ఊడుస్తూ ఉంటారు కదా. ఆమెకు ఒక బ్యాగ్ దొరికింది. ఈ బ్యాగు ఎవరిది అని ఆమె చూసింది. అయితే అక్కడ పడి ఉండదు, రోడ్డు మీద పడి ఉంటే ఆ బ్యాగుని తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పింది అనమాట. అంటే ఆ బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగు చాలా కాస్ట్లీగా ఉంది, బరువుగా ఉంది అని చెప్పి ఆమె ఆ బ్యాగు తీసి చూడగా ఏమున్నాయో అని చూసింది. అందులో గోల్డ్ ఉంది అనమాట. గోల్డ్ ఎన్ని తులాల గోల్డ్ ఉందో తను చూసి అది ఇంకా ఆమెకు మనసు ఆగక ఆ వెంటనే ఆ బ్యాగుని తీసుకెళ్ళి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పింది. పోలీసుల ముందు పెట్టి, సార్ ఈ బ్యాగు నాకు రోడ్డు మీద దొరికింది, ఈ బ్యాగులో గోల్డ్ ఉంది కానీ ఎవరిదో ఏమో, చాలా బరువుగా ఉంది, మీరు కూడా చూడండి అని చెప్పి వాళ్ళ ముందు పెడితే వాళ్ళు పోలీసులు ఆ బ్యాగును గమనించి ఇప్పి చూడగా దాంట్లో గోల్డ్ ఉంది, దాదాపు 30 తులాల గోల్డ్ పైనే ఎక్కువనే ఉంది అని చెప్పారు. అయితే అనేది ఆమె న్యాయంగా, ఆమె మనసు న్యాయంగా ఉంచుకొని, ఆమె మనసు గొప్పతనం ఉంచుకొని ఆ బ్యాగును పోలీసులకు అప్పచెప్పింది అనమాట. చూడండి ఎక్కడుంది. ఇవాళ రేపు ఏది చిన్న వస్తువు పడ్డా కూడా మళ్ళీ మన కంటికి కనపడకుండా పారిపోతుంటుంది. అలాంటిది ఈమె అంత బంగారం చూసి ఆమె న్యాయంగా పోలీసులకు అప్పచెప్పింది. ఆమె గొప్పతనానికి వందనాలు చెప్పాలి. అయితే ఆ బ్యాగు ఎవరిది అని తెలుసుకోగా పోలీసులు ఒక వ్యాపారిది అంట. వ్యాపారి, ఆయన వడ్డీ వ్యాపారం కానీ ఈ నగలు గిరువు పెట్టుకునే వ్యాపారస్తుడు అనమాట. తను ఆ నగలు తీసుకుపోతూ బ్యాగు బండి మీద పెట్టుకొని తీసుకొని వెళ్తుంటే ఆ బ్యాగు జారిపడింది అనమాట. జారిపడితే చూసుకోలేదు. అంత లోపలే ఈమె చేతికి దొరికింది. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలన్నమాట. ఆమె చేతికి దొరకగా ఆమె తీసుకొని పోలీసులకు అప్పగించింది. అప్పుడు పోలీసులు ఆయనను పిలిపించి, ఆ వ్యాపారస్తుని పిలిపించి ఆ బంగారం ఆయనకు అప్పచెప్పారు. ఆమె గొప్పతనానికి, ఆమె మంచి మనస్సుకు అందరూ అభినందనలు తెలిపారు. పోలీసులు, ఆ వ్యాపారి. చాలా చూడండి, ఇవాళ రేపు ఏది దొరికితే దోసుకుందామా అనే లాంటి మనుషులు ఉన్నారు. 100కు ఒకరో ఇద్దరో ఇలాంటి వాళ్ళు ఉంటారు. న్యాయంగా ఆమె అంత బంగారం చూసినా ఆమె కన్ను కుట్టలేదు. చూడండి, ఏ న్యాయము అనేది ఆమె మనసులో నాటుకుపోయింది కాబట్టి ఆ బంగారాన్ని తీసుకెళ్లి చక్కగా పోలీసులకు అప్పచెప్పింది. ఈమె మంచి గొప్పతనానికి ఆ వ్యాపారి, పోలీసులు అందరూ అభినందనలు తెలిపారు. చాలా గొప్ప విషయమే, గొప్ప మనసు అన్నమాట. ఇది మద్రాసులోని టీ నగర్లో జరిగిందనమాట. ఇది చూసి నేను ఆమెను అభినందించడానికి అందరూ మంచి హృదయం కదా అని నేను ఈ విషయం చెప్తున్నాను. ఏమంటారు?